మోటో H50 ఫ్యూజన్ మొబైల్ యూజ్ చేస్తున్నారా? మోటో H50 ఫ్యూజన్ మొబైల్కి మన షాప్లో ఉన్న బ్యాక్ కవర్స్, టెంపర్ గ్లాసెస్, బ్యాక్ స్కిన్స్, కెమెరా లెన్స్ ప్రొటెక్షన్స్, యాంటీ మెష్ డస్ట్ ప్లగ్ ఏమేమున్నాయో చూసేద్దాము. హలో మొబైల్ లవర్స్, మీరు కనుక మన సాయితీ మొబైల్స్ వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మోటో H50 ఫ్యూజన్ మొబైల్కి టాప్ 5 యాక్సెసరీస్ చూసుకున్నట్లయితే 5th ప్లేస్లో మనకి స్పీకర్ గ్రిల్ డస్ట్ మెష్ అయితే ఉంటుంది. మనం చాలా గమనించినట్లయితే ప్రతి మొబైల్కి కొన్ని రోజుల తర్వాత స్పీకర్ గ్రిల్స్ లోంచి డస్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమైతుందంటే స్పీకర్ లోంచి చేసే సౌండ్ అయితే తగ్గిపోతుంది. అలా తగ్గకుండా ఉండాలంటే ఇట్లా స్పీకర్ గ్రిల్ మెష్ అయితే వేసుకోవాలి. అది కూడా మన షాప్లో అవైలబుల్ ఉంది. మీరు రాయచోటి వాళ్ళు అయితే మన షాప్కి వచ్చేసి పర్చేస్ చేసుకోవచ్చు. మీరు రాయచోటి వాళ్ళు కాకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మన వెబ్సైట్ లింక్, మీరు అక్కడ నుంచి అయినా పర్చేస్ చేసుకోవచ్చు. అదే మొబైల్కి టాప్ 4th ప్లేస్లో చూసుకుంటే బ్యాక్ స్కిన్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకు మొబైల్ కొత్తలో కొన్నప్పుడు మొబైల్ బ్యాక్ డోర్ చాలా నీట్గా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే మనం పౌచ్ అలానే పెట్టి యూజ్ చేయడం వల్ల మొబైల్ బ్యాక్ డోర్ కి డస్ట్ స్క్రాచెస్ అయితే పడిపోతాయి. అలా జరగకుండా ఉండాలంటే మనం మొబైల్ కి బ్యాక్ స్కిన్ అయితే వేసుకోవాలి. ఇదైతే కార్బన్ టెక్స్చర్ ఫైబర్ బ్యాక్ స్కిన్. దీనివల్ల మనకి స్క్రాచెస్ పడవు, మొబైల్ బ్యాక్ డోర్ నీట్ గా ఉండిపోతుంది. అలాగే లైఫ్ లాంగ్ కొత్తలో కొన్నప్పుడు ఎలా ఉంటుందో స్కిన్ వేసుకొని వాడిన రోజులు అలానే ఉండిపోతుంది. నెంబర్ 3rd ప్లేస్ వచ్చి కెమెరా లెన్స్ ప్రొటెక్షన్స్. కెమెరా లెన్స్ ప్రొటెక్షన్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకు మొబైల్ కొత్తలో కొన్నప్పుడు కెమెరా క్లారిటీ చాలా బాగుంటుంది. మొబైల్ కెమెరా క్లారిటీ రాను అయితే తగ్గిపోతుంది. ఎలా తగ్గుతుందంటే కొంతమంది ఏమనుకుంటారంటే కెమెరా క్లారిటీ తగ్గడానికి కారణాలు మొబైల్ అప్డేట్స్ వల్ల మనకి కెమెరా క్లారిటీ తగ్గిపోతుంది అనుకుంటారు. అవన్నీ కాదండి. మొబైల్ కెమెరా లెన్స్కి డైరెక్ట్గా స్క్రాచెస్ పడినప్పుడు మాత్రమే మనకు మొబైల్ కెమెరా క్లారిటీ అనేది తగ్గిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఇలాంటి కెమెరా లెన్స్ ప్రొటెక్షన్స్ అయితే వేసుకోవాలి. ఇలాంటి కెమెరా లెన్స్ ప్రొటెక్షన్స్ వేసుకుంటే మీరు మొబైల్ వాడిన రోజులో మీ కెమెరా క్లారిటీ తగ్గే ఛాన్సే ఉండదు. నెక్స్ట్ 2nd ప్లేస్ చూసుకున్నట్లయితే టెంపర్ గ్లాస్. ఈ మొబైల్ మనకు కర్వ్ ఉండడం వల్ల దీనికి కర్వ్ టెంపర్ గ్లాసెస్ అయితే వస్తాయి. ఈ కర్వ్ టెంపర్ గ్లాసెస్ మన షాప్లో అవైలబుల్ ఉన్నాయి. మీరు మంచి ఎక్స్పర్ట్ దగ్గర ఈ కర్వ్ టెంపర్ గ్లాస్ వేయించుకున్నట్లయితే మాత్రమే మీ మొబైల్ సేఫ్టీగా ఉంటుంది. ఎందుకంటే మీ మొబైల్ టెంపర్ గ్లాస్ అప్లై చేసేటప్పుడు ఒక గ్లూ అంటే ఒక లిక్విడ్ యూజ్ చేసి టెంపర్ గ్లాస్ అయితే అప్లై చేయాలా. ఈ టెంపర్ గ్లాస్ మంచి ఎక్స్పర్ట్ వేయకపోతే ఏమవుతుందంటే ఆ లిక్విడ్ వచ్చేసి గ్లూ మొత్తం బటన్స్ లేకి స్పీకర్ గ్రిల్స్ లేకి వెళ్ళిపోయి మొబైల్ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. మంచి ఎక్స్పర్ట్ దగ్గర మాత్రం ఇలాంటి టెంపర్ గ్లాస్ వేయించుకొని మన షాప్ లో టెంపర్ గ్లాస్ అవైలబుల్ ఉన్నాయి. కొంతమందికి టెంపర్ గ్లాస్ వాడికి ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళ కోసం మన దగ్గర స్క్రీన్ ప్రొటెక్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. స్క్రీన్ ప్రొటెక్టర్స్ లో 2 టైప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకటి క్లియర్ ట్రాన్స్పరెంట్ స్క్రీన్ ప్రొటెక్టర్, ఇంకోటి వచ్చేసి మ్యాటి ఫినిష్ ఉంటుంది. మ్యాటి ఫినిష్ అంటే కొంతమంది గేమర్స్ ఉంటారు కదా, గేమ్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు, అంటే ఇది యూజ్ చేయడం వల్ల మన టచ్ కొంచెం ఫాస్ట్ అనిపిస్తుంది. మన దగ్గర 3 వెరైటీస్ ఆఫ్ టెంపర్ గ్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి, 2 వెరైటీస్ ఆఫ్ స్క్రీన్ ప్రొటెక్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇదే మొబైల్ కి మన దగ్గర బ్యాక్ కవర్స్ చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. చాలా మందికి ఫేవరెట్ అయిన ట్రాన్స్పరెంట్ బ్యాక్ కవర్ మన దగ్గర అవైలబుల్ ఉంది. ప్రతి మొబైల్ కి మన దగ్గర ట్రాన్స్పరెంట్ బ్యాక్ కవర్ అయితే అవైలబుల్ ఉంటుంది. ట్రాన్స్పరెంట్ బ్యాక్ కవర్ కి ఇదే బ్యాక్ కవర్ కి మనకి కెమెరా లెన్స్ ప్రొటెక్షన్స్ కూడా ఉంటాయి. బ్యాక్ సైడ్ మొబైల్ పొరపాటున కింద పడిపోతే మనకు మొబైల్ కి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్లాక్ ఆర్మోర్ బ్యాక్ కవర్. బ్లాక్ ఆర్మోర్ బ్యాక్ కవర్ వచ్చేసి మనకి ఇది మొత్తం బ్లాక్ ఉండి పైన కింద కార్బన్ టెక్స్చర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ ఆ కార్బన్ టెక్స్చర్ మంచి గ్రిప్ ఉంటుంది. మనకి ఎడ్జెస్ లో హమ్స్ ఉంటాయి. మొబైల్ కింద పడిపోయినప్పుడు అంటే ఎట్లా పడినా కూడా మనకి మొబైల్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఈ బ్యాక్ కవర్ స్పెషాలిటీ ఏంటంటే మనం 1 year వాడిన తర్వాత కూడా ఈ బ్యాక్ కవర్ ఇలానే ఉండిపోతుంది. మీకే బోర్ కొట్టి బ్యాక్ కవర్ మార్చేయలేదు తప్ప బ్యాక్ కవర్ మాత్రం షేడ్ అయ్యే ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ ఇవే మొబైల్ కి మన దగ్గర కొన్ని సిలికాన్ కేసెస్ అవైలబుల్ ఉన్నాయి. సిలికాన్ కేసెస్ చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇదే మొబైల్ కి మన దగ్గర బ్యాక్ కవర్స్ అంటే ఐప్యాక్ కి బ్యాక్ కవర్ కూడా అవైలబుల్ ఉంది. ఐప్యాక్ కి బ్యాక్ కవర్ అంటే మనకి ఎడ్జ్ మొత్తం బార్డర్ బ్లాక్ వచ్చి మధ్యలో ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుంది. ఇది మంచి లుక్, హెవీ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఇది మనకి ఎడ్జెస్ లో హమ్స్ ఉంటాయి. ఇది కూడా అంతే. ఫ్రంట్ బ్యాక్ ఎట్లా పడినా కూడా మనకు మొబైల్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ 100 to 100% ఉండదు. దీని కూడా మన కెమెరా లెన్స్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్. నెక్స్ట్ ఇదే మొబైల్ కి మన దగ్గర కొన్ని ఫ్లిప్ కవర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కొంతమంది బ్యాక్ కవర్స్ కాకుండా ఫ్లిప్ కవర్స్ అంటే క్లోజింగ్ ఫ్లిప్ కవర్స్ వస్తాయి కదా, అవి యూజ్ చేస్తారు. అలాంటి వాళ్ళ కోసం మన దగ్గర ఫ్లిప్ కవర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను చెప్పిన ప్రతి ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీరు రాయచోటిలో అయితే మన షాప్ వచ్చేసేయండి. మన షాప్ అడ్రస్ సాహితీ మొబైల్స్, పేరంబారి ఎదురుగా బస్ స్టాండ్ రోడ్, రాయచోటి, అన్నమయ్య డిస్ట్రిక్ట్. మీరు రాయచోటిలో కాకపోతే స్క్రీన్ పైన మన వెబ్సైట్ కనిపిస్తుంది, www.cellcovers.in. ఆ వెబ్సైట్ కి పర్చేస్ చేసుకోవచ్చు. మన షాప్ లో ఏ స్టాక్ అవుతుందో స్టాక్ మొత్తం వెబ్సైట్ లో ప్లేస్ చేసి ఉంటాము. మా ఫోన్ నెంబర్ 9849442930. మీరు ఈ నెంబర్ కాల్ చేసినా వాట్సాప్ చేసినా మీ ఆర్డర్ అయితే డైరెక్ట్ గా అయినా తీసుకుంటాము. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి.